రాజకీయాల నుంచి తప్పుకుంటే బాగుంటుందేమోనన్న వ్యాఖ్యల వెనుక ఎలాంటి ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. ప్రజాభిమానానికి చెలించి భావోద్వేగంతోనే ఆ వ్యాఖ్యలు చేశానన్నారు. జోరు వానలో గ్రామస్తులు స్వాగతం పలకడంతో భావోద్వేగానికి లోనయ్యానని, గ్రామస్తుల అభిమానం చూశాక ఇంతకన్నా ఏం కావాలనిపించిందని అన్నారు. టీఆర్ఎస్ లో తనకు ప్రాధాన్యం లేదని అసత్య ప్రచారం చేస్తున్నారంటూ విపక్షాలపై మండిపడ్డారు. మిత్రులారా, మా పిల్లలు నిజంగా నేను ఏం చేసినా రుణం తీర్చుకోలేము. వర్షంలో తడుస్తూ బోనాలతో, మంగళహారతులతో, బతుకమ్మలతో ఇంత అపూర్వమైనటువంటి స్వాగతం మీరు నాకు ఇచ్చిందంటే నిజంగా నా జన్మ ధన్యమైపోయింది. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, ఇంత ప్రేమ, ఇంత ఆదరణ దొరుకుతా ఉంది. ఈ ప్రేమ అభిమానాలతోనే అసలు రాజకీయాల నుంచి విరమించుకుంటే బాగుంటుందా? ఇంతకంటే ఒక మనిషికి ఇంక ఏం కావాలి ఈ జీవితానికి నాకు అనిపిస్తూ ఉంది. అంటే ఈ తృప్తి, ఈ గౌరవం ఈ జన్మకు చాలేమో అనిపిస్తూ ఉంది నాకు. ఎందుకంటే నాకు ఊపిరినంత కాలం, ఆ భగవంతుడు నాకు శక్తినిచ్చినంత కాలం నా జీవితంలో మీ ఆదరణ, అభిమానాన్ని మర్చిపోను. జీవితమంతా నాకు ఎంత శక్తి ఉంటే అంత మీకు సేవ చేస్తూనే ఉంటా. పదవిలో ఉన్నా లేకున్నా, రాజకీయాల్లో ఉన్నా లేకున్నా ఈ అభిమానాన్ని, ఆదరణను మాత్రం ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. నిన్న హరీష్ రావు సభలో మాట్లాడిన మాటలు విన్నాం.